వచ్చాము, అప్పుడు కూడా ఈ బాధ చెప్పారు. బట్ కొన్ని దశాబ్దాల కాలంగా మీరు చేస్తున్నటువంటి ఈ వర్క్ని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటు గోడౌన్కి తరలించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 70-80 కుటుంబాల్లో రోడ్డున పడ్డాయి. ఇంతకుముందు నేను ఫుడ్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఈ గోడౌన్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు మీకు గుర్తుందో లేదో నేను వచ్చి బియ్యం ఎలా ఉంది, ఎలా వేస్తున్నారు, ఎంత వస్తుంది, స్టాక్ ఎంత అని కూడా చెక్ చేయడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రైవేట్ గోడౌన్ పోవడం, దానిపైన మీరు ఎన్నో రోజులుగా గట్టిగా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అప్పటి ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పెడచెవన పెట్టడం చాలా బాధాకరం. బట్ కంపల్సరీగా ఖచ్చితంగా నా ప్రయత్నం నేను 100% చేస్తాను. ఎమ్మెల్యే గారు